నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి నాటికి పశ్చిమ గోదావరి జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి. భీమవరంలో ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ. ఇంటింటా మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజికవేత్త సోనాం వాంగ్ చుక్కు మద్దతు తెలిపిన తణుకు వాకర్స్ క్లబ్ సభ్యులు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు. మాధవరం, కంసాలిపాలెం, ఎర్రకాలువ, కాజ్వే నిర్మాణ పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. వెంట ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లు, కూటమి నాయకులు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని కుటుంబ సభ్యులను భాగస్వాములను చేయాలి. రాజానగరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హేతువు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. లోక్ అదాలత్ల ద్వారా కేసులను పరిష్కరించుకుని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు. రాజమండ్రి కోర్టులో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి వెంకటేశ్వరరావు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉన్నప్పుడే విద్యా ప్రమాణాలు పెరగగలవు. అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు, మొక్కులను తీర్చుకున్న భక్తులు. భక్తుల గోవిందనామస్మరణలతో మారుమురుగిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం దర్శించుకున్న వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన నిర్వహించే గాంధీ జయంతి నాటికి జిల్లాలో చెత్త లేకుండా చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణాన్ని ప్లాస్టిక్ చెత్తరహిత నగరంగా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. సో మనం స్కూల్లో పిల్లలకి తెలిసి ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నప్పుడు ఒక స్టార్ట్ తీసుకొని మనం క్లీనింగ్కి చేయాలి అని తీసుకొని వెళ్ళవచ్చు స్కూల్ నుంచి. ఆ క్లీన్ చేసేటప్పుడు మనకి అనిపిస్తుంది ఇది ఎవరు చేస్తారు, పబ్లికే కదా. బట్ మీరు ఎవరు క్లీన్ చేస్తారో వాళ్ళని మీరు ఆలోచిస్తే మీరు అలా చేయరు ఎప్పుడు. ఎంత అది ఆల్మోస్ట్ డీకంపోజ్ అయ్యి ప్లాస్టిక్ డీకంపోజ్ అయ్యి ఉండదు. దాన్ని పీసెస్ చేయాలి అంటే ఎంత వాళ్ళకి ఎంత ప్రమాదకరము అవన్నీ మీరు ఆలోచించాలి. గాంధీజీ చెప్తారు, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ. మీరు ఇండివిజువల్గా నేను చెత్త బయట పెట్టను, హౌస్ హోల్డ్ లెవెల్లో ఈ నెలది ఎన్యూమరేషన్ ఆఫ్ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎక్కడెక్కడ ఒక హౌసింగ్, హోటల్స్ కానీ మీరు అనుకోవచ్చు ఎక్కడో మనం చెత్తాన్ని వదిలేస్తే మనకి మన రెస్పాన్సిబిలిటీ కాదు అని. కానీ వాటర్, నీళ్ళు ఆర్ ఎయిర్, గాలి అన్నది మనకందరి రిసోర్సెస్. అది మనమందరికీ ఎలాగైనా వచ్చేస్తుంది మళ్ళీ మనకే. సో అది మనమే మళ్ళీ తాగే నీళ్ళలోకి వచ్చేస్తుంది అంటే అది మనకే ప్రమాదం అది. సో మీరు అది ఆలోచించాలి. అండ్ సార్ ఏదైతే ఇనిషియేటివ్ చేశారో భవ్య భీమవరం కింద ఖచ్చితంగా మనము కంటిన్యూ చేస్తాము. నాకు మున్సిపాలిటీ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం నుండి ఈ నెల 25వ తేదీ వరకు వారం రోజుల పాటు చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో గీతా జ్ఞాన యజ్ఞం పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ మిషన్ అధ్యక్షులు మడిపల్లి శేఖర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు ఈశాన్య చైతన్య మాతాజీచే ప్రవచనాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం రూపుదిద్దుకున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణ పరిధిలో ఆర్టీఓ ఆఫీస్ ప్రాంతంలో శనివారం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ ఉద్యమానికి విశేష స్పందన వస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రగతిశీల కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై ఇంటింటా మొక్కలు నాటి పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ ప్రమోట్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగా మన తణుకు పట్టణంలో ఈరోజు దాదాపు 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. ఈ ఒక్కరోజు 1000 మొక్కలు నాటుతాం. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఈ నెల వచ్చే నెలలోపు తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక నినాదం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక మొక్కను నాటి మన మాతృమూర్తి పేరు మీద మొక్కను నాటి దాన్ని పెంచే బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 2047కి ఈ దేశంలో అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చెందినటువంటి దేశంగా రాష్ట్రాన్ని కూడా స్వర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సమంతకుర్తి శ్రీనివాసరావు, ఎస్ఏ మరియా మనస్విని, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, కమిషనర్ త్రిపర్ణ రామ్కుమార్, మున్సిపల్ డిఈ కొవ్వూరి ఈశ్వర్రెడ్డి, తెలుగుదేశం పార్టీ అనుబంధ తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు డాక్టర్ ఆయేషా ఖాన్, పట్టణ నాయకులు గుబ్బల శ్రీనివాస్, వంటెద్దు రాజా, మద్దినపూడి రామకృష్ణ, మేడికొండ నాగయ్య, చిట్టూరి సాయిబాబా, ఊట రామకృష్ణ, తమ్మిరెడ్డి మూర్తి, పెరుమాళ సుబ్బారావు, తామరపు రవణమ్మలు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్తో పాటు సిబిఎస్ఈగా పిలిచే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అవకతవకలను వ్యతిరేకిస్తూ విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలని కోరుతూ జన్జిలు స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యావేత్త సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా తణుకు వాకర్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విద్యావేత్త, ప్రభుత్వ కళాశాలల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ తొడ్డుపునేని సుబ్బారావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థపై విశిష్ట అవగాహన కలిగిన వ్యక్తిగా, పర్యావరణవేత్తగా ప్రసిద్ధి చెందిన సోనాం వాంగ్చుక్ దేశ అభివృద్ధి కోసం చేస్తున్న గాంధేయ మార్గంలో నిర్వహిస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా 20 రోజులుగా చేస్తున్న ఆమరణ దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే సామాజిలను పరిష్కరించి ఆయన ప్రాణాన్ని రక్షించాలని సుబ్బారావు కేంద్ర నేతలకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకి గందరగోళ పరిస్థితి, దానికి సంబంధించి శ్రీ చిట్టూరి ఇంద్రయ్య కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక విజ్ఞప్తి. నీట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఎంబీబీఎస్ దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదిక్, హోమియోపతి కాలేజీల్లో సీట్ సంపాదించాలి అంటే నీట్లో ఎలిజిబిలిటీ పొందాలి. ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి సంబంధించి మే 3వ తారీఖున పరీక్ష నిర్వహించడం జరిగింది. 22 లక్షల మందికి పైగా అప్లై చేశారు. ఎగ్జామ్ జరిగిన తర్వాత పేపర్ లీక్ అయిందని అన్ని చోట్ల కూడా రావడంతో మరలా మే 3వ తేదీన రీ ఎగ్జామినేషన్ పెట్టారు. ఆ రిజల్ట్స్ అన్నీ కూడా మన జూలై 16న అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గందరగోళ పరిస్థితికి కారణాలపై సోమన్ వాంగ్చుక్ అనే ప్రముఖ పర్యావరణవేత్త, పారిశ్రామికవేత్త 20 రోజులుగా నిరాహార దీక్ష చేశారు. ఈ రోజున బలవంతంగా దీక్ష విరమింపజేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆయన కోరుకునేది ఏమిటంటే ఈ లీకేజ్కు సంబంధించి ఎవరు కారకులు అనేది తేల్చాలి. రెండవది, వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. సంఘ సేవకులు కోడూరి ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
వాకర్స్ క్లబ్ సభ్యులు చీకటి శ్రీనివాసరావు, మల్లిరెడ్డి నాగభూషణ్ రెడ్డి, కడియం వెంకటేశ్వరరావు, పేరిచెర్ల కృష్ణరాజు, మనవర్తి వెంకటేశ్వరరావు, చీరల వెంకటేశ్వరరావు, నల్లమటి కాశీపతి, తుమ్మలపల్లి వెంకట సత్యనారాయణ దొర వెంకటేశ్వరరావు, కాసకాని సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు అమృతవాణి స్కూల్లో చదువుతున్న 75 మంది విద్యార్థులకు తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాలను, పెన్నులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా నాయకురాలు వావిలాల సరళాదేవి మాట్లాడుతూ విద్యా ప్రగతి ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యను ప్రోత్సహిస్తూ లయన్స్ క్లబ్ అన్ని చోట్ల సేవలందిస్తున్నట్లు ఆమె చెప్పారు. నిజంలో అనేక సేవలతో పాటు పిల్లలు ఎదుగుదలకి, వారి విలువలకి, వారి చదువుకి ఆదర్శంగా వారికి ఎప్పుడు కూడా అండదండలుగా మా క్లబ్ ఉంటుందని తెలియజేస్తూ, అలాగే గత సంవత్సరం కూడా చాలా కార్యక్రమాలు అనేక స్కూళ్ళలో చేయడం జరిగింది. మీకు ఎప్పుడైనా ఏదన్నా అవసరం ఉంటే, చదువు సందర్భంగా ఏ అవసరం ఉన్నా మీరు మీ ప్రిన్సిపాల్ రామకుమార్ గారికి తెలియచేయచ్చు. మేము క్లబ్ నుంచి మీకు అంటే మీ చదువుకి సంబంధించి పుస్తకాల రూపంలో కానివ్వండి, మీకు ఏదైనా అనేక వస్తువులు ఏమైనా అవసరం అవుతాయి, ఆటపాటలు కానీ, గేమ్స్ కానీ, వీటికి ఏది కావాల్సినా మీకు సహాయం చేయడానికి మా క్లబ్ ఎప్పుడు ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, కార్యదర్శి ఎన్వి రామ్కుమార్ సతీమణి ఎన్వి అనూష జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో అధ్యక్షులు బెజవాడ సూరిబాబు, సభ్యులు వావిలాల వెంకటరమేష్, కొత్త శ్యామలలు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పలు ఆసుపత్రుల్లో శనివారం చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన రక్తదాతలను కారుమంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమీకరించి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు మేడపాటి శ్రీనివాసరెడ్డి, ముట్టా చైతన్య, నలబ చందు, ఎస్కే రాజ్, సువాడ శ్రీనివాసులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కారుమంచి యోహాన్ ఆధ్వర్యం వహించారు. తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాలకు సరిహద్దు ప్రాంతమైన మాధవరం, కంసాలిపాలెం గ్రామాల మధ్య ఎర్ర కాలువపై 18 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సిమెంట్, కాంక్రీట్తో కాజ్వే నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ ఉన్న బ్రిడ్జి వరద నీటి ఉధృతికి కూలిపోయి చాలా సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఆ ప్రక్కనే కాజ్వే మీదుగా ప్రజల రాకపోకలు సాగించేవారు. అయితే ఎర్ర కాలువకు వరద వచ్చినప్పుడు నీటి ప్రవాహంతో ఈ మార్గం మూసుకుపోయి రాకపోకలు ఆగిపోతున్నాయి. దీన్ని గమనించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శాశ్వత ప్రాతిపదికన బ్రిడ్జి తిరిగి నిర్మించేంత వరకు ప్రస్తుతానికి ఈ కాజ్వే నిర్మాణం చేపట్టారు. ఈ పనులు శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మనం ఎర్రకాలం మీద వంతెన పడిపోయి చాలా సంవత్సరాలైంది. 2 జిల్లాల హద్దుగా ఉండేటువంటి ఈ ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వర్షం వస్తే, ఇక్కడ ఎర్రకాలం వస్తే స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ, లేకపోతే ఇటు వెళ్ళి బాటసార్లు కానీ చాలా అది నిడదోలు వెళ్తాక మనకు టోటల్గా రోడ్డు లేదు. ఇప్పుడు అటు లేదు, ఇటు లేదు. కాబట్టి ఇది మెయిన్. దీన్ని మన అత్యవసర దృష్ట్యా దీన్ని టెంపరీగా ఒక 20 లక్షలు 22 లక్షలతో ఈ స్పిల్వేని వేసుకున్నాం, ఈ కాజువేని వేసుకున్నాం. అదే కాకుండా మరి ఇప్పుడు ఒక బ్రిడ్జి కూడా డిస్బ్యాండిల్ చేస్తే ఈ ఫోర్స్ తగ్గి నీరు ఫ్రీగా వెళ్తుంది. మరి దీనికి మనకి ఇంకా డబ్బు అవసరం ఉంది. వాళ్ళ జిల్లా కలెక్టర్ గారిని అడిగి అవి కూడా శాంక్షన్ చేస్తాం. అందాక టెంపరీగా మాత్రం ఈ బ్రిడ్జి మనం వాడుకుంటానికి ఇబ్బంది లేకుండా ఇటు మాధవరం వాసులు కానీ, అటు నిడదవోలు వాసులకు కానీ, మన మాధవరం నాట్ ఓన్లీ మాధవరం, ఇటు నుంచి వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళాలంటే ఇది ఒకటే మార్గం ఇప్పుడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎదురున్న ఈ బ్రిడ్జిని కూడా మరి చేయమని డిపార్ట్మెంట్ని అడుగుతాం. వీలైనంత తొందరలో దీన్ని డిస్బ్యాండిల్ చేసి ఈ మాధవరం గ్రామాన్ని ముంపు లేకుండా చేయాలి, జగన్నాథపురం ముంపు లేకుండా చేయాలని ఆలోచనతో మరి పనిచేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2,80,00,000 ఇవాళ రెమ్మన్ రామారెడ్డి గారు శాంక్షన్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకో 5-6 కోట్లు పెడితే ఇంకెప్పుడు కూడా దీనికి ఇబ్బంది లేకుండా ఈ ఎర్రగాలం అనేది ఎప్పుడు ఊళ్ళోకి రాకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ డి మనోజ్ కుమార్, ఏఈ కె అనిల్ కుమార్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.